సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నారాయణసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీవారాహిదేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంధే అంధిని నమః. రుంధే రుంధిని నమః. జంభే జంభిని నమః. మోహే మోహిని నమః. స్తంభే స్తంభిని నమః. సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్కు చిత్తచక్షుర్ముఖగతి జిహ్వ స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు. ఐం గ్లౌం టహ టహ హుం అస్త్రాయ ఫట్ స్వాహ. శ్రీ దక్షిణామూర్తి వారాహి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీరు 10 మందికి షేర్ చేసి అందరికీ ఒక మంచి జరిగేటట్టు ఈ విశ్వం ద్వారా భగవంతుని కోరుకోండి. అలాగే నేను కూడా మీ అందరూ బాగుండాలి. మీకు అందరూ కూడాను శ్రీ దక్షిణామూర్తి మరియు వారాహిదేవి, శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము ఆశీస్సులో ఉండాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలు మీకు ప్రసాదించాలని, మీ జాతకంలో ఉన్నటువంటి సకల నవగ్రహ దోషాలు ఈ దేవతలందరూ తొలగించాలని మనస్ఫూర్తిగా మీ తరపున కూడా నేను వేడుకుంటూ, ఇప్పుడు మనం శ్రీ సకల కార్యాలకు, అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు అంటే కుజదోష ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టీనేజ్లో ఉన్న పిల్లలు స్పీడ్గా బైకులు కార్లు తోలుతూ యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటారు ఈ కుజదోష ప్రభావం వల్ల. అదేవిధంగా వివాహం కాని అమ్మాయిలు లేదా అబ్బాయిలు వివాహం గ్రహం జాతకంలో సరిగా లేకపోతే, అదేవిధంగా ఎవరికైతే ఎముకల బలహీనత ఉంటుందో వాళ్ళు కూడాను ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈ లక్షణాలన్నీ ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము సంతానం కోసం, వివాహం కోసం, ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం, అలాగే మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తగ్గించడం కోసం, లేదా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తగ్గించడం కోసం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల మనం ఒకవేళ అప్పులలో ఉంటే కనుక, అంటే చాలామంది రకరకాలుగా వ్యాపారం కోసం నష్టాలు రావచ్చు, లేదా ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వచ్చు, లేదా ఏదన్నా తెలియక స్థలాలు కొనుక్కొని ఆ స్థలం మళ్ళీ వీళ్ళకి చెందకుండా భూమికి సంబంధించినటువంటి సమస్యలు కూడాను ఈ కుజగ్రహానికి సంబంధించి ఉంటాయి. దీనివల్ల అప్పులు పాలవుతూ ఉంటాం మనందరం కూడాను. ఈ అప్పులు తీరడానికి కూడా చక్కని ఆలోచన విధానాన్ని ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ద్వారా వస్తుంది. అంతేగాని సుబ్రహ్మణ్య స్వామిని ఈ ఆరాధన చేయడం ద్వారా మన అప్పులు తీరిపోతాయి అంటే కాదండి. దీని అర్థం మనకు ఒక మంచి ఆలోచన, ఒక మంచి శక్తి, ఒక ధైర్యం అనేది ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల మనకు లభిస్తుంది. ఈ నా యొక్క మంత్రశక్తి వల్ల. ఎందుకంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కూడాను ఆ కుజగ్రహం ఎక్కడ ఉంటుందంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆధీనంలో ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని మనం తలుచుకోవడం చాలా మంచిది. మీ జాతకరీత్యా రాహుకేతువులు అంటే మీ జాతకంలో కాలసర్పదోషం ఉన్నా, అలాగే నాగదోషం ఉన్నా, అలాగే సర్పదోషం ఉన్నా, ఇంకా కుజగ్రహ దోషం ఉన్నా, జాతకంలో ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి నేను చెప్పిన ఈ దోషాలు ఏమైనా ఉంటే, టీనేజ్ పిల్లలు ఉంటే కనుక బళ్ళు మీద కార్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరగడము, ఎముకలు
సంబంధించినటువంటి విభాగాల్లో హాస్పిటల్లో జాయిన్ అవటము, యాక్సిడెంట్లకు గురై ఒక్కొక్క సందర్భంలో చాలా ఇబ్బందులు గురవుతుంటారు. అదేవిధంగా జాతకంలో కుజదోషం ఉండడం వల్ల ఆ యొక్క వ్యక్తికి ఆ కుజగ్రహం బలహీనంగా ఉంటే గనక కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా మాట వినడు. ఎవరిపైనంటే వాళ్ళపైకి చిన్న పెద్ద అని చూడకుండా కోపంగా వాళ్ళ మీద పడి కొట్టడము లేదా తిట్టడం చేయటం ఇలాంటివి జరుగుతుంటాయి. లేదంటే ఏమంటే అవి విసిరేస్తూ ఉండడం ఇంట్లో సామాన్లు, ఈ విధంగా జరుగుతుంటాయి. అదేవిధంగా కుజగ్రహ దోషం బలహీనంగా ఉన్న వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. జనరల్గా జీవితాంతం కుజదోషం ఉంటుందా అంటే ఉండదండి. ఒక వ్యక్తికి 28 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కుజగ్రహ దోషం ఉండదు. ఒకవేళ కుజగ్రహ మహర్దశ అవ్వకపోతే ఆ దోషం అనేది కొంత ప్రభావం ఉంటుంది. ఒకవేళ కుజగ్రహ మహర్దశ అయిపోయి 28 సంవత్సరాల వయసు అయిపోతే కనుక ఆ యొక్క కుజదోషం అనేది పంచేది గుర్తుపెట్టుకోండి. దీనికి తెలియాలంటే మనం జాతకం పరిశీలించాలి. అలాగే సంతానంలో సమస్యలు ఎందుకు వస్తాయంటే అన్ని ఆరోగ్యం బాగుంటుంది. మనం మెడికల్ టెస్టులు చేసినప్పుడు కూడాను ఆ యొక్క ఐవీఎఫ్ టెస్టుల ద్వారా కావచ్చు, మెడికల్ టెస్టుల ద్వారా కావచ్చు, శుక్రకణాల సంఖ్య కూడా బాగుంటుంది. బట్ సంతానం కలగదు. దీనికి గల కారణం ఏంటంటే గ్రహదోషాలలో సూక్ష్మంగా పరిశీలన చేయాలి. చాలామంది పైపైన పుట్టినప్పుడు యొక్క రాశి చక్రము, ఇప్పుడు జరుగుతున్నటువంటి గోచార చక్రము పరిశీలన చేసి ఈ దోషం ఉందని మాత్రం చెప్తారు. బాగా సూక్ష్మంగా పరిశీలించినప్పుడు మనకి నాగదోషము, సర్పదోషము ఉంటాయి. వాటి వల్ల కూడా సంతానము ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కో సందర్భంలో సంతానం కలగకపోవడం కూడా ఉంటుంది. జాతకంలో అలాగే ఎవరికన్నా వివాహం తొందరగా అవటం లేదు కుజదోష ప్రభావం వల్ల, లేదా ఇందాక చెప్పినట్టు కుజ మహర్దశ అయిపోలేదంటే మీకు ఆ యొక్క కుజగ్రహ దోషం కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అటువంటి వారికి జాతకంలో వివాహం కావటం లేదు అనుకునే వాళ్ళు సింపుల్గా రెమెడీ చేసుకోవచ్చు. ఏదన్నా హాస్పిటల్లో దెబ్బలు తగిలి ఎముకల విభాగంలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేయండి, మందులు దానం చేయండి. అదేవిధంగా వివాహం కాని అమ్మాయిలు పేదరికంలో ఉంటారు కదా, అంటే మీ ఇళ్ళల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదా అనాథ శరణాలయాల్లో ఉండేటువంటి ఆడపిల్లలకు వివాహానికి సహకరించండి. నగదు రూపంలో కావచ్చు, లేదా మీకు కలిగితే బంగారం రూపంలో ఇచ్చిన, లేదా ఒక తాళిబొట్టు కూడా మీరు చేపించిస్తే మీకు ఇంకా మంచిది. కాబట్టి మీ జాతకంలో ఈ యొక్క కుజగ్రహ దోషము మరియు రాహుకేతు గ్రహ దోషము మరియు నాగదోషము, సర్పదోషము, అలాగే పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ అనేటువంటి దోషం కూడా ఉంటుంది, పితృదోషం. ఇటువంటి దోషాలన్నిటికీ కూడాను పరిహారంగా పెద్ద పెద్ద పూజలు చేయించుకోలేకపోవచ్చు. మీకోసం నేను ఇక్కడ ఒక సంకల్పం చెప్తాను, మీరు ఆ సంకల్పం వినండి. అలాగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శక్తివంతమైనటువంటి మంత్రాలు మీకోసం ఇందులో నేను చెప్తూ ఉన్నాను. ఇవి మీరు ప్రతిరోజు వినడం, లేదా మీకు వస్తే చదివితే మరీ మంచిది, లేని పక్షంలో వినండి. అలాగే ఈ సంకల్పం నేను చెప్పేటప్పుడు మీకోసం చాలా నెమ్మదిగా చెప్తాను. ఆ సమయంలో మీరు కూడాను మీ యొక్క గోత్రము, మీ యొక్క పేర్లు, మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు మీరు చెప్పుకోండి. ఎందుకంటే అవన్నీ నాకు తెలియదు కాబట్టి. ఓం శ్రీ శరవణ భవాయ నమః, ఓం శ్రీ సన్ముఖాయ నమః, ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శ్రీ మోపీదేవ పుణ్యక్షేత్ర నివాసాయ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః, ఓం శ్రీ నాగదేవతభ్యో నమః, ఓం శ్రీ నాగరాజాయ నమః, ఓం శ్రీ నాగవాసుకీ దేవ్యే నమః, ఓం శ్రీ మానసాదేవ్యే నమః, ఓం నమః శివాయ. నమో పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. పూజ సంకల్పం. శ్రీ వల్లి దేవసేనా సమేత దేవత పూజ సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాముద్దిశ్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ
ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలस्य ఈశాన్యప్రదేశే కృష్ణాగోదావర్యో నచ్చో మధ్యప్రదేశే లక్ష్మీనివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురుచరణసన్నిధౌ మమ స్వగృహే అస్మిన్ వర్తమానే వ్యవహారకచాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణమాసే బహుళపక్షే శుభపాడ్యమి తిథౌ శుభభౌమవాసరే శుభపూర్వఫాల్గుణా నక్షత్రే శుభధృతియోగే శుభబాలవకరణే యావం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సర్వేషాం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యార్థం ధర్మ అర్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థం సిద్ధ్యర్థం ధనకనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్టసిద్ధ్యర్థం సకల విఘ్న ఆటంక నివారణార్థం ప్రతికూలత నిర్మూలనార్థం ప్రయోగబాధ దృష్టి గ్రహపీడ నిర్మూలనార్థం శత్రు స్తంభనార్థం శత్రు వశీకరణార్థం భయ నివారణార్థం సర్వకాల సకలవిధ రక్షణ సిద్ధ్యర్థం విజయప్రాప్త్యర్థం సకల విద్య విశేష జ్ఞాన శీఘ్ర ఇష్టకామ్య సిద్ధ్యర్థం విశేషధన ప్రాప్త్యర్థం సకల విదురణ మోక్షణార్థం అపమృత్యు దోష నివారణార్థం సకల భూగృహ సమస్య నివారణార్థం మధ్యామసి నివాసం వ్యాపార వ్యవహార ఉద్యోగ అభివృద్ధి సిద్ధ్యర్థం సమస్త మంగళ వ్యాప్త్యర్థం సకలవిధ గ్రహదోష గ్రహబాధ నిర్మూలనార్థం విశేష వివాహయోగ సిద్ధ్యర్థం సత్సంతానం ప్రాప్త్యర్థం సకల నవగ్రహ శాంత్యర్థం సకలవిధ నాగదోష నిర్మూలనార్థం సకలవిధ సర్పదోష నిర్మూలనార్థం సకలవిధ పితృదోష నిర్మూలనార్థం తద్వంసానాం సర్వేషాం మిత్రాణం నరక బృహత్తర్య అక్షయ నివాస సిద్ధ్యర్థం శరీరే వర్తమాన కాలవర్తిష్యమాన సకల రోగ పరిహార ద్వారా క్షిప్ర ఆరోగ్య సౌఖ్యం సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ సమస్త వ్యాధి నాశన ద్వారా శీఘ్రమేవ ఆరోగ్యం ప్రాప్త్యర్థం నరఘోష నరదిష్టి నిర్మూలనార్థం గ్రహపీడ నివారణార్థం భూత ప్రేత పిశాచో భద్రవాది సర్వారిష్ట నివారణార్థం క్షేమాయ సకలైశ్వర్య సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ముద్దిశ్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం శుభతిథౌ విశేష పూజాం కరిష్యహే. మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ సంకల్పం యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మీరు ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః అని మెసేజ్ చేయండి. నేను మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ యొక్క సంకల్పం చదువుకుంటే మీ ఒంట్లో ఒక రకమైనటువంటి ఎనర్జీ బాగా వస్తుంది.
లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీ ఇంట్లో కూడా ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈ యొక్క సంకల్పము, ఈ యొక్క శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మూల మంత్రంతో చదివినటువంటి మంత్రాలు కూడా వినడం వల్ల మీకు ఉన్నటువంటి రాహుకేతు, కుజగ్రహ, నాగ, సర్ప సకల నవగ్రహ దోషాలు కూడా తొలగిపోయి మీ అందరికీ ఆ యొక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహము, ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయాభిలాషి.